సీజన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు మారుతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నటి ప్రగతిని ఉద్దేశించి ట్రోలర్స్ని థ్యాంక్స్ చెప్పారు. తిట్లు లేకపోతే పతకాలు రావని హాస్యంగా సీరియస్గా కానీ చెప్పారు. 3 రోజెస్ సీజన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈషా రెబ్బా, పాయల్ రాజ్పుత్, విరాట్ ఖన్నా, ప్రగతి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి అదిరిపోయే ప్రసంగం చేశారు. నటి ప్రగతి పవర్ లిఫ్టింగ్ విజయంపై ఆమె భావోద్వేగానికి భరోసా ఇస్తూ మాట్లాడారు. తిట్టేవారు లేకపోతే ప్రగతి గోల్డ్ మెడల్ గెలవలేదని, తాను ది రాజా సాబ్ తీయలేనని ఫన్నీ కామెంట్స్ చేశారు. ట్రోలర్స్ తమ నెగిటివిటీని మొత్తం మనపై ఖర్చు పెడుతున్నారని, అది సులువైన పని కాదని అన్నారు. వారి దగ్గర ఉన్నది తిట్లు మాత్రమే కాబట్టి అవే ఇస్తున్నారని, దాన్ని మన ఎనర్జీగా మార్చుకోవాలని సూచించారు. తన తండ్రి మాటలు గుర్తు చేసుకున్న మారుతి నెగటివ్ కామెంట్స్ చేసే వారందరికీ థ్యాంక్స్ చెప్పారు. మీరు లేకపోతే మేము సాధించలేమని స్పష్టం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అట్లాగే ఇవాళ ప్రగతి గారు చాలా ఆవిడకి ఎమోషనల్ డే అవ్వచ్చు, అది నిజంగా మా అందరికీ కూడా కన్వే అయింది. మ్యామ్, మిమ్మల్ని అందరూ తిడుతున్నారని ఏమనుకోవద్దు, ఎందుకంటే అలా తిట్టకపోతే వాళ్ళు మీరు గోల్డ్ మెడల్ సాధించేవాళ్ళు కాదు, నేను రాజాసాబ్ తీసేవాడిని కాదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా చాలా వాళ్ళ పనులన్నీ మానుకుని మన కోసం టైం పెట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళ పాజిటివిటీ అంతా చంపుకుని ఒక నెగిటివ్ ఆలోచన తెచ్చుకుని వాళ్ళ బ్రెయిన్ అంతా నెగిటివ్ చేసుకుని ఒక మాట మాట్లాడి 4 తిట్లు తిడుతున్నారంటే అంత ఈజీ కాదు మేము. అది అలా అంత నెగిటివ్గా పాపం వాళ్ళ దగ్గర ఉన్నదే పంచుతున్నారు. వాళ్ళు ఇంకేం ఇవ్వగలరు చెప్పండి? వాళ్ళ దగ్గర ఏముంటుంది? 4 బూతు మాటలు, చక్కగా 4 ఏదో ఒకటి తిట్టగలరు, అవే పంచుతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నదే ఇస్తున్నారు. నేను అనుకుంటా ఈ చూసిన కామెంట్ అల్లా, ఒరే నీ దగ్గర ఉన్నది ఇదేనా, ఇంకేమీ లేదా అనుకుంటా. మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్రను కొనియాడారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో కలిసిన అనంతరం ఆయన వినయం, నిరాడంబరతను ప్రశంసించారు. రతన్ టాటాను గుర్తు చేశారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో మెగాస్టార్ చిరంజీవి, మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర కలయిక సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ సమావేశం అనంతరం చిరంజీవి ట్విట్టర్లో ఆనంద్ మహేంద్ర వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఆయన వినయం, నిరాడంబరత హృదయానికి హత్తుకుందని, ఆ లక్షణాలను తాను ఎంతో గౌరవిస్తానని పేర్కొన్నారు. ఆనంద్ మహేంద్ర తన విలువలు, కార్యాలతో దివంగత రతన్ టాటాను గుర్తు చేస్తున్నారని అన్నారు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు తనకు స్ఫూర్తినిస్తున్నాయని, భవిష్యత్తులో కలిసి సార్థక కార్యక్రమాలు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి స్ఫూర్తిదాయక సంభాషణల కోసం ఎదురుచూస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ దురంధర్ సినిమా రివ్యూ పెట్టాడు. సినిమా నచ్చినా రాజకీయ అంశాలు అంగీకరించలేనని తెలిపాడు. దీంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమా డిసెంబర్ 5న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. పాకిస్తాన్ ఉగ్రవాద క్రూరత్వాన్ని ఆవిష్కరించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కు సెలబ్రిటీల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా హృతిక్ రోషన్ ఇన్స్టాగ్రామ్ లో రివ్యూ పెట్టాడు. సినిమా బాగుందని, హృదయానికి హత్తుకుందని కొనియాడాడు. కానీ రాజకీయ అంశాలను అంగీకరించలేనని తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పాక్ ఉగ్రవాద దాడులను చూపించడం ఎందుకు అంగీకరించలేకపోతున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. హృతిక్ ను ట్రోల్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా మెచ్చుకోవాలనుకున్న హృతిక్ ఈ ఒక్క వ్యాఖ్యంతో వివాదంలో చిక్కుకున్నాడు. I'm a king, but I vibe with my saint. They call me a bad man, that's a